హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాం. పచ్చిమిరకాయల పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. తింటుంటే వేడి వేడి అన్నం పెట్టుకొని తింటుంటే జారిపోవాలి, అటనే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరకాయల పచ్చడి. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామనేది చూడండి. దానికోసం నేను కొంచెము ఒక 100 గ్రాముల పచ్చిమిరకాయలు తీసుకొని బండి పెట్టుకొని నూనె పోసుకొని ముందు పచ్చిమిరకాయలు ఎంచుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీని మాత్రం మర్చిపోవద్దాయా. దయచేసి అందరూ ఆయనకు ఓటేసుకొని ఆయన్ను గెలిపించుకుందాము. మన హిందూ సాంప్రదాయాన్ని బతికించుకుందాము. టమాటాలు ఒక 1/4 కిలో, 1/4 కిలో టమాటాలు. టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1/4 కిలో కాబట్టి 1/2 కిలో అయినా వేసుకోండి. మిరగాయలు మంటను బట్టి వేసుకోవటమే. చాలా చాలా బాగుంటుంది పచ్చిమిరకాయల పచ్చడి. ఒక 2 పిచ్చలు చింతపండు, కొంచెం కల్లుప్పు, ఇది రోటి పచ్చడి. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. పచ్చట్లోకి ఏమైనా నాకు ఐటమ్స్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ పద్ధతిలో చేసుకుంటే అచ్చం పచ్చడితోనే తినబుద్ధి అయింది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక వెరైటీ పచ్చడి అనమాట. సింపుల్గా ఏం లేకుండా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక రవ్వంత చింతపండు ఆయిల్లో బాగా మగ్గించుకొని ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి. చాలా 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 రుచిగా ఉంటుంది ఇది. ఫస్ట్ పచ్చిమిరకాయలు వరకు తీసుకొని శుభ్రంగా రోట్లో వేసుకొని ముందు అవి దంచి పెట్టుకోవాలా. అవి మెత్తగా దంచిన తర్వాత టమాటాలు వేసుకొని దంచుకోవాలి బాగా. ఇప్పుడు తెల్లబాయలు ఊరికట నలగబొడుచుకోవటం వేయటం అంతే. ఏం పెద్దగా అవి మెత్తగా కావాల్సిన పని లేదు, అంతే. ఊరికట దొక్కటం, అట్లా వేసేయటం. కొంతమంది ఏం చేస్తారంటే అవి కూడా నూనెలో వేయించుకునేది, అంత బాగా ఉడకబెట్టుకుంటే అట్లా టేస్ట్ రాదు. ఈ టైపులో ఊరికే నలగొట్టుకోవటం, వేసుకోవటం ఒక్కలొక్కలుగా అంతే. అలాగే ఉల్లిపాయ, అంతే సింపుల్గా ఎంతో ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి, పచ్చిమిరకాయల పచ్చడి. ఒక్కసారి ఉడుకు అన్నం పెట్టుకోండి,
కొంచెం నెయ్యి అట్ట తగిలిసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అస్సలు అన్నం 1/2 కేజీ అన్నం తింటాడు ఆ మనిషి, అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. అసలు తింటుంటే జారిపోతుంటుంది అనుకో, ముద్దమ్మటి ముద్ద తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెము అన్నం ఎక్కువ వండుకోరు ఇంట్లో, ఇట్లా నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి చేసుకున్నట్టే కొంచెం అన్నం ఎక్కువ వండుకోండి, లేకపోతే సాలదయ్యో. పచ్చడి అయిపోయింది. ఒకసారి టేస్ట్, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అట్లా కూడా కొంచెం వేసుకుందాం, చాలా చాలా బాగుంటుంది. రైట్, టమాటా పచ్చడి, పచ్చిమిరకాయల పచ్చడి అంటారు దీన్ని. వేడి వేడి అన్నం పెట్టుకోండి, కొద్దిగా అన్నం కూడా ఎక్కువ వండుకోండి. ఈ పచ్చడి వేసుకొని 2 చెంచాలు, 1 చెంచా నెయ్యి వేసుకొని తింటే సామిరంగా జారిపోవాలటనే, అంత అద్భుతంగా ఉంటుంది. ఏం పెద్దగా దీనికి ఏం ఖర్చు ఏం లేదు. పచ్చిమిరకాయలు, టమాటాలు, 1 పండు చింతపండు వేసుకోవటం, బాగా మగ్గించుకోవటం, రోట్లో వేసి దంచుకోవటం, బాగా 1 తెల్లబాయ వేసుకొని 1 ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటే, ఉప్పు కరెక్ట్గా చూసుకున్నారు అనుకో, అయిపోయా కథం, కథం, దుకాణం బంద్. ఎంతో సూపర్ టేస్టీ. అలాగే మా వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. నరేంద్ర మోడీని మాత్రం మర్చిపోద్దు దయచేసి. అందరూ మన మహానుభావుడు, మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకుందాము, ఆయన గెలిపించుకొని. జై హింద్.